తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ఓ యువతి మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్ రాజమండ్రి గామన్ వంత దగ్గర రహదారి కాతేరు కొంతమూరు మధ్యకు రాగానే ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడ్డ విషయం తెలిసేసరికి జాప్యం జరగడంతో ఇటు పోలీసులు సహాయ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే క్షతగాత్రులు విలవిల్లాడారు. 6 అంబులెన్స్లో క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. బాధితులు విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. ఇక క్రేన్ సహాయంతో రాత్రి 1 గంట సమయంలో బోల్తా పడిన బస్సును తొలగించి క్రింద ఉన్న మరికొంతమందిని కూడా రక్షించారు. వారంతా కూడా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కుపోవడంతో ప్రాణాలతో బయట పలికారు. ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండడంతో కాకినాడ జిల్లా హాస్పిటల్కి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాసేందుకు వెళ్తున్న విశాఖకు చెందిన కళ్యాణి అనే యువతి ఘటనా స్థలంలోనే మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. ప్రమాదానికి కారణంపై రాజమండ్రి 3 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాతేరు అగ్రహారం వద్ద అయితే కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు బోల్తా పడింది. దీంట్లో ఒక యువత కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఆ బస్సుని చూస్తున్నాం, క్లియర్గా చూడొచ్చు. దీనికి సంబంధించి ఈ బస్సు రాత్రి సుమారు 1 గంట సమయంలో అయితే బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో అయితే ఎవరో లేకపోవడంతో కొంచెం పోలీసులు కూడా లేట్గా ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూడొచ్చు, బస్సు ఫ్రంట్ గ్లాస్ మొత్తం పగిలిపోయింది. ఇది ఏదైతే రోడ్ డైవర్షన్, హైవే నుంచి డైవర్షన్ ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డైవర్షన్ నుండి ఒక్కసారికి ఇటు పక్కకు తిప్పడంతో బస్సు రైట్ సైడ్కి వరగడంతో ఇక్కడి నుంచి క్రాస్ అయ్యి పూర్తిగా చూడొచ్చు, ఇక్కడి నుంచి క్రాస్ అయ్యి ఈ పక్కగా వెళ్ళి అక్కడ బోల్తా పడినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా బ్రేక్ టచ్ చేసి అదంతా కూడా ఇక్కడి నుంచి ఈడ్చుకుంటూ బస్సు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు, బస్సు సీటర్ కమ్ బెడ్ అంటే కింద కూర్చోడానికి వీలు ఉంటుంది, పైన మాత్రం పడుకోవడానికి ఉండే విధంగా అంటే 2+1 అంటారు. పూర్తిగా చూసుకోవచ్చు. ఇదంతా బస్సుకి సంబంధించిన బెడ్స్, పూర్తిగా ప్రయాణికులకు సంబంధించిన బట్టలు కానీ బెడ్స్ కానీ అన్నీ కూడా చిందరవందర అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అటుపక్కన ఉన్నారో అంటే పైగా ఉన్నవారికి అందరికీ కూడా కొంచెం సేఫ్ సైడ్లో ఉన్నారు. ఎందుకంటే అటుపక్క ఖాళీ స్థలం ఉంది కాబట్టి వారందరూ కూడా బతికి బట్టకట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, కింద ఉన్నవారు మాత్రం బస్సు కింద నలిగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా చూడొచ్చు, గ్లాస్ ఏదైతే ఫ్రంట్ గ్లాస్ బ్రేక్ అయింది, అలాగే సైడ్ గ్లాసెస్ కూడా అంతా బస్సు అంతా నాన్ ఏసీ కావడంతో ప్రయాణికులు అంతా ఓపెన్ చేసి పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు, చల్లా చెదరైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బస్సు డ్రైవర్కి సంబంధించిన సీట్ కూడా ఇక్కడ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే క్యాబిన్కి సంబంధించిన ఇవన్నీ కూడా చూడొచ్చు మనం క్లియర్గా. ఇదైతే క్యాబిన్కి సంబంధించి గేర్ రాడ్కి సంబంధించిన డోర్ కూడా ప్యానల్ ఊడిపోయి బయటకు వచ్చిందంటే ఏ స్థాయిలో యాక్సిడెంట్ జరిగిందో కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ చూస్తే బస్కి సంబంధించిన ఏదైతే ఈ లగేజ్ డోర్స్ ఉంటాయో ఆ లగేజ్ డోర్ కూడా బ్రేక్ అయిపోయి బయటికి పడిన పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తుంది. అదంతా కూడా ఆ కింద ఏదైతే లగేజ్ డోర్ ఉంటుందో ఆ లగేజ్ డోర్కి సంబంధించింది కూడా క్లియర్గా ఓపెన్ అయ్యి కింద పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఘటనా స్థలానికి ఆర్టీఓ చేరుకుని పూర్తిగా కూడా బస్కి సంబంధించి ఆ ఫిట్నెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీఓతో పాటు సిబ్బంది కూడా ఇప్పటికే బస్ వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని అసలు ఎలా జరిగింది ఏంటి డీటెయిల్స్ సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆ బస్కి సంబంధించి రైట్ సైడ్కి ఎలా ఓరిగింది అనే దాని మీద అధికారులందరూ కూడా పూర్తిగా చూసుకున్నట్టయితే ఎంక్వైరీ చేస్తున్నారు పూర్తి స్థాయిలో. ఏదేమైనప్పటికీ కూడా ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. అయితే 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారిని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో బెటర్ మెడికేషన్ కోసం పంపించినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. దీంట్లో పూర్తిగా ఈ ఘటనలో 20 మంది గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా.